అయ్యారు పైకి రండి. పెద్దయ్య గారు అక్కడ ఏది బీభత్సం చేసేస్తున్నారు. డైటింగ్ చేస్తున్నాడా బీపచ్చం కూడా చేస్తున్నాడా? హనుమంతరావు ఏమైనా చేస్తాడు. అయ్యారు ముందు పైకి రండి ఫస్ట్. హనుమంతరావు గారు మిమ్మల్ని ఎక్కడున్నాడు చూడండి. మావయ్య గారు మెట్ట మధ్యాహ్నం ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటండి బాబు? కళ్ళు తిరిగి పట్టారంటే కోడి పిల్లలా కొట్టుకుంటారు. అయ్యో బాబోయ్, వడదెబ్బ తగిలిన ఓడి వెళ్ళి ఏమి లుక్ ఇచ్చారండి. పేషెన్స్ లేనప్పుడు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చెయ్యాలి. పేషెంట్ అయిపోతే మేమేం చెయ్యాలి? అంటే ఒట్టి చేతులతో గుద్దేస్తున్నారు కదా, బొక్కలు ఇరిపోతే బ్యాండేజీలు వేస్తారని. ఒట్టి చేతులైనా మా నాన్నవి మట్టి చేతులు గట్టిగానే ఉంటాయి. ఎందుకు వచ్చినాయి? ఇంతకీ గట్టి మనిషికి ఏమంత గాబరా వచ్చింది ఇలా గుద్దేయడానికి? నేనొచ్చి వారం రోజులయ్యిందా, ఇంతవరకు ఒక మెసేజ్ అయినా పెట్టలేదు. అది ఓహో, ఫోన్ చేశారా? మెసేజే పెట్టలేదండి, ఫోన్ ఎందుకు చేస్తుంది? అయితే అత్తయ్య గారికి మీతో పని లేదనమాట. వస్తే వండెట్టాలని వదిలేసి ఉంటది. నిజమే, మీ అక్క కూడా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చి ఉంటే ఈ దిక్కుమాల లక్షణాలు నేను గొడవలు ఎట్టుకోవడం వదిలేయడం, నీ సావు నువ్వు సావరా అని. అందుకే గుద్దేస్తున్నాను దీన్ని. ఇక్కడ గుద్దితే ఏమవుతుంది? చేతులు నొప్పులు చెవట్లో తప్ప. అక్కడికి వెళ్ళి కొద్దండి అత్తయ్య గారిలో చేంజ్ అని వస్తుంది. అన్ని సార్లు తిప్పకండి. మెడ పట్టేసిందంటే చేతులకున్న బ్యాండ్లతో పాటు నెక్ బ్యాండ్ కూడా వేయించాలి. కొంచెం అలాగే ఉంది. ఒరే అంజీ, జ్యూస్ రెడీ చేయరా, లేట్ అయితే గ్యాస్ వచ్చేస్తుంది. లేట్ అయితే గ్యాస్, దానికోసం జ్యూసు. మీ కోపాలేమో కానీ ఇంట్లో పాలు కూడా ఉంచట్లేదు మీరు. ఈటింగ్ లేని డైటింగ్ చేస్తాను కదా, డ్రింకింగ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈటింగ్ నే కంట్రోల్లో తినచ్చు కదా. కంట్రోల్ చేద్దామని నైట్ సింగిల్ చపాతీ తిని పడుకున్నా. మిడ్ నైట్ లేచి 3 చపాతీలు తినాల్సి వచ్చింది. అందుకే లిక్విడ్ డైట్ స్టార్ట్ చేశా. డైటింగ్లు ఫైటింగ్లు మనకి ఎందుకండి? కామ్గా ఇంటికి వెళ్ళిపోక. ఎల్లను, అది నా రూట్ కొచ్చేదాకా నా రూట్ మార్చను. ఒరే అంజీ, కీరా కట్ చేయరా, తప్పకోండి. అయ్యో బాబోయ్, బీట్రూట్ ఎట్టు కొట్టే రూట్ మార్చాడంట. అమ్మా, మా బాబుని ఏమనకు బాధేస్తోంది. బాధేస్తుందా? నన్ను బాధేసి దానికంటే నీకు వచ్చిన బాధ ఏం పెద్ద బాధ కాదులే. గింజలు తీసేసిన దానికే తొక్కలా మొహం నువ్వును. మా నాన్నకి చిన్నతనం నుంచి అంతే మొండితనం ఎక్కువ నాలాగా. మీ నాన్న చిన్నతనం గురించి నీకెలా తెలిసే? మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మకి ఎలా తెలుస్తుంది? ఎందుకు ప్రతిదానికి ఆశ్చర్యపోతావు? మా నాన్నమ్మ చెప్పుంటుంది. మీ ఫ్యామిలీలో సింక్ అవ్వాలంటే పుర్రి పెంకు పగిలిపోద్ది తెలుసా? ఎక్కువ థింక్ చేయకు. సేతే సావే. అది కాదే సౌజీ. చెప్పు బాజీ. బాజీయా? ఓహో బావగారా, ఇంకా నా బజ్జీ అనలేదు. నువ్వు నాకు ఫేవర్ చెయ్యాలి. ఫేవరా? ప్రాఫిట్ లేకుండా ఫేవర్ చేస్తే పర్ఫెక్ట్ గా అవ్వదు బా. తెలుసు నీ దిక్కుమాల ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. సరే, పని ఏంటో చెప్పు. మీ నాన్న ఎందుకు వచ్చాడో నాకు కనిపెట్టి చెప్పాలి. ఒక్క నాకెందుకు చెప్తాడు? ఏంటి? 10,000 అవుద్ది. మరీ ఎక్కువే. నాన్న నెక్స్ట్ కీటో డైట్ స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు 50,000 అవుద్ది. 50 కన్నా 10 తక్కువే కదా బా. మీ బాబుని పంపేయాలంటే 10,000 అవుద్దంటావు. నువ్వు అన్ని భలే కనిపెట్టేస్తావు బా. కనిపెట్టడం కాదే, మిమ్మల్ని అందరినీ కనిపెట్టేయాలి.